నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెగా గ్రోత్ కారిడార్ల ఏర్పాటుకు సీఎం ఆదేశం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఓఆర్ఆర్ నిర్మాణంపై దిశానిర్దేశం. 2 రోజుల్లో విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్. ఆధారాలు సేకరణకు సమయం కావాలని పోలీసులకు మెయిల్. పశ్చిమాసియా యుద్ధం కొనసాగితే ప్రజలపై ఆర్థిక భారం. ప్రభుత్వం ఇంధన ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడి. మతపర అంశాల్లో న్యాయ సమీక్ష పరిమితమేనన్న కేంద్రం. చట్టసభలకు వదిలేయాలని సుప్రీంకోర్టుకు నివేదన. చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద ఘన స్వాగతం. చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత చైనా గడ్డపై అడుగుపెట్టిన ట్రంప్నకు బీజింగ్లో చైనా అధినేత జిన్పింగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్య ఒప్పందాలు, తైవాన్ వివాదం, ఇరాన్ యుద్ధం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ అధినేత షీ జిన్పింగ్ ఘనస్వాగతం పలికారు. చైనా రాజధాని బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్పింగ్ ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. చైనా త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని ఇరు దేశాధినేతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైనా కళాకారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన అధికారిక స్వాగత వేడుక ముగిసిన వెంటనే ట్రంప్, జిన్పింగ్ తమ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధులు, మంత్రులతో కలిసి సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయాలని ట్రంప్ కోరినట్లు సమాచారం. ప్రయాణికుల విమానాల విడిభాగాలను కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపు తర్వాత రాజుకున్న వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు పునరావృతం కాకుండా నివారించడానికి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై చర్చలు జరిగాయి. అలాగే ఇరాన్ యుద్ధం, తైవాన్ రక్షణ ప్యాకేజీ వంటి సున్నితమైన అంశాలను కూడా ఈ ద్వైపాక్షిక సమావేశంలోనే ఇరువురు దేశాధినేతలు ప్రస్తావించారు. ఈ అధికారిక చర్చల తర్వాత రేపు ఉదయం వారిద్దరూ ప్రైవేటుగా మరోసారి భేటీ కానున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. స్విట్జర్లాండ్లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మల్హోత్రా ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎంతో వివేకంతో వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే ఆర్థిక ఏకీకరణ మార్గంలో పయనిస్తోందని వివరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై ప్రభావం చూపడం ప్రారంభించాయన్న మల్హోత్రా ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెరుగుదలతో కొంత భారాన్ని వినియోగదారులపై మోపనుందని అని తెలిపారు. ఇంధనంతో పాటు ఎరువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉందని, వాటి ధరలు కూడా పెరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచలేదు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పొదుపు చర్యలతో పాటు ఇంధన వినియోగాన్ని, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. మరోవైపు రూపాయి విలువ తీవ్రంగా పడిపోయి ప్రస్తుతం అమెరికా డాలర్తో పోలిస్తే 95 మార్కు కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. మతపరమైన అంశాల్లో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుందని, వాటిని చట్టసభలకు వదిలేయాలని
కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళ శబరిమల ఆలయంతో పాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్షపై దాఖలైన వ్యాజ్యాల విచారణ 15వ రోజు సుప్రీంకోర్టులో కొనసాగింది. సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. న్యాయస్థానం మత సంస్కర్తగా వ్యవహరించడం తగదని, సంస్కరణలు చేపట్టే బాధ్యతను రాజ్యాంగం చట్టసభలకే అప్పగించిందని మెహతా తెలిపారు. మత విషయాలను చట్టసభలకు వదిలేయడం సమర్థనీయం కాదని, ఎందుకంటే మెజారిటీ సభ్యులదే అక్కడ పైచేయిగా ఉంటుందని జస్టిస్ అసాదుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా సంఖ్యాపరమైన బల పరీక్షే ఒక పని చేయాలని అత్యధికులు నిర్ణయించినప్పటికీ అది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉందో లేదో పరీక్షించి నిర్ధారించే బాధ్యత న్యాయస్థానాలదేనని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆధిక్యవాదం రాజ్యాంగవాదాన్ని అధిగమించరాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సుమారు 20 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కనీసం 800 డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో చిన్నారులతో సహా 6 మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా చేపట్టిన అత్యంత సుదీర్ఘమైన దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రాజధాని కీవ్, పోలాండ్ సరిహద్దులోని ఎవ్లిన్ నగరం, నల్ల సముద్ర తీరంలోని ఒడిశా వంటి ప్రధాన నగరాలపై రష్యా దాడులు చేసిందని తెలిపింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడులు జరిగే ప్రమాదముందని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం బుధవారం బీభత్సం సృష్టించాయి. వాటి దాటికి వేర్వేరు ఘటనల్లో 33 మంది మృతి చెందారు. భదోహి జిల్లాలో 16 మంది, ఫతేపూర్లో 9 మంది, బదౌన్లో 5 చనిపోగా సోన్భద్రలో మరొకరు మరణించారు. తుపాను కారణంగా ఈ జిల్లాలో రోడ్లపై అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మొబైల్ ఫోన్ యాప్లు, ఆన్లైన్ వేదికల ద్వారా అశ్లీల దృశ్యాలు వ్యాప్తి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గూగుల్, యాపిల్ తదితర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అశ్లీల దృశ్యాల వీక్షణకు బానిసలైతే భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించింది. ఆ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని టెక్ దిగ్గజాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం హితవు పలికింది. అశ్లీల దృశ్యాల వ్యాప్తిపై ఫిర్యాదు చేసే వరకు ఆగవద్దని, అప్లోడింగ్ సమయంలోనే వాటిని అడ్డుకోవాలని తెలిపింది. అసభ్య అశ్లీల దృశ్యాలను అందుబాటులోకి తెస్తున్న యాప్లకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 24తో ముగియనున్న ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఎంపికకు సంబంధించి మంగళవారం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ తన భిన్నాభిప్రాయ లేఖను సమర్పించారు. ప్రవీణ్ సూద్ 2023 మే 25 నుంచి సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు. 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, కొత్తగూడెంలో గ్రోత్ కారిడార్, యాదగిరిగుట్టలో టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్లో టూరిజం కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. టూరిజం, టెంపుల్ కారిడార్ల అభివృద్ధిపైన సమావేశంలో చర్చ జరిగింది. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కారిడార్ సహా కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాల్ని కలుపుతూ 2 ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆదేశించారు. సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీల్ని ఒక యూనిట్గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధుల్ని స్థానికంగానే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
కృష్ణా పుష్కరాల్ని దృష్టిలో ఉంచుకుని అలంపూర్, జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్ట్లను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలన్న సీఎం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రేడియల్ రోడ్లను డిజైన్ చేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో అవసరమైతే మురుగునీటి శుద్ధి కేంద్రాలు డిజైన్ చేయాలన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. 25 ఏళ్ల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నగరాల్ని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దారన్న లక్ష్యంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి పట్టణంలో ఎస్టీపీలు, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీవరేజీ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వినియోగించేలా నిబంధనలు తీసుకురావాలని సూచించారు. పర్యావరణ హిత అభివృద్ధిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఈవీ వాహనాల్ని ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యూటిలిటీ టవర్స్, ప్రతి చోట స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్తో నగరాల్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎయిర్పోర్ట్లు, స్మార్ట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పునరుత్పాదక విద్యుత్, ఈవీ వ్యవస్థలు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్తో ఫ్యూచర్ రెడీ తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. ఇంధనం పొదుపు విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా తన కాన్వాయ్లోని వాహనాలను అవసరాన్ని మేర తగ్గించాలని అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా చమురు వినియోగం సాధ్యమైనంత తగ్గించాలని, వర్క్ ఫ్రం హోం బెటర్ ఆప్షన్ అని ఇటీవల హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనాన్ని పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇప్పుడు స్వయంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రధాని మోదీ తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. దీంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థల్లో ఆస్తుల విభజనకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కం పూర్తిస్థాయి కార్యకలాపాలను జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 2 నెలల వ్యవధిలో ఈ డిస్కం ఏర్పాటుకు ఈఆర్సీ ఆమోదం పొందడమే కాకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పూర్తి చేయడంతో పాటు కీలకంగా భావించే ఉద్యోగుల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి కీలకమైన ఆస్తుల విభజనలో భాగంగా మొదటిగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సర్వేపై రైతు డిస్కం దృష్టి పెట్టింది. వివరాల నమోదుకు రైతు డిస్కం ప్రత్యేక యాప్ రూపొందించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణకు గైర్హాజరైన భగీరథ్ పోలీసులను 2 రోజుల సమయం కావాలని మెయిల్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని తెలిపారు. కేసులో ఆధారాలు సేకరించి సమర్పించేందుకు సమయం కోరారు. మరోవైపు బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించడంపై పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ దుమారం రేపుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు పర్యవేక్షణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొన్న ప్రదేశాల్లోని టవర్ డంప్ ద్వారా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాలిక స్టేట్మెంట్ ను రెండోసారి నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు దర్యాప్తంతా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
కాగా బండి భగీరథ్ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెయిల్లో పేర్కొన్నాడు. కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు 2 రోజుల గడువు మంజూరు చేయాలని పేర్కొన్నాడు. విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు మరో తేదీ సూచించారని మెయిల్ ద్వారా కోరాడు. దీనిపై పోలీసులు స్పందించలేదు. మరోవైపు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హైదరాబాద్ జవహర్ నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధ దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మి ఇంట్లో పనికి చేరిన నేపాలీ జంట పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ తెలిపారు. 70 తులాల బంగారం, 20 కిలోల వెండితో పాటు విదేశీ నగదును అపహరించినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పలు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రొఫెసర్ ఇంట్లో పనికి చేరిన మమతా అలియాస్ మీనా బహదూర్ 2 ఏళ్ల క్రితం మొయినాబాద్లో ఇదే తరహాలో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలికి ఇటీవల జరిగిన చోరీలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఘటన జరిగిన కాలనీ వద్ద సీసీ కెమెరాలు సరిగా లేకపోవడం వల్ల నిందితుల ఆచూకీ తెలుసుకోవడం కష్టతరంగా మారినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రెవెన్యూ లోటు నమోదైంది. 54,009 కోట్ల ఆర్థిక లోటు అంచనా వేస్తే అది 77,762 కోట్లుగా తేలింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రాథమిక లోటు 34,640 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే అది అంతకంటే ఎక్కువ మొత్తంలో 48,082 కోట్లుగా నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. బస్సు రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన వ్యక్తి రాజాంకు చెందిన సాయి అనిల్ కుమార్ గా గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై తెలుగు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సంటేజీ విధానాన్ని తెరపైకి తీసుకురావడంలో థియేటర్ల లీజుదారుల కుట్ర ఉందని ఆరోపించారు. లీజు పేరుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను మల్టీప్లెక్స్లుగా మారుస్తూ సామాన్య ప్రేక్షకులకు, థియేటర్లకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిబిటర్లు వ్యక్తిగత ఎజెండాతో పర్సంటేజీ విధానాన్ని ముందు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారని పలువురు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ విమర్శించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ముదురుతున్న వివాదంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పర్సంటేజీ విధానం అటు ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తీవ్ర దుమారాన్ని లేపుతుందని చెప్పొచ్చు. ఎగ్జిబిటర్లంతా కూడా పర్సంటేజీ విధానం పాటిస్తేనే సినిమాలను ఆడిస్తాము, అద్దె విధానంలో ఇక ఆడించలేము, సింగిల్ స్క్రీన్ల మనుగడ కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి నిర్మాతలంతా కూడా పర్సంటేజ్ విధానానికి తాము వ్యతిరేకం కాదు, కానీ థియేటర్ వ్యవస్థ, ఎగ్జిబిటర్ వ్యవస్థ సవ్యంగా లేదనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎగ్జిబిటర్లు ఏవైతే 23 థియేటర్లు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ నష్టపోతున్నాయని చెప్పేసి వాపోతున్నారో అవన్నీ కూడా లీజ్ విధానంలో ఉన్నాయి. థియేటర్ యజమానులు ఎవరు నష్టపోవడం లేదు. ఒకవేళ నష్టపోతే ఆ థియేటర్లన్నీ కూడా మేము తీసుకొని బాగు చేస్తామని చెప్పి కూడా నిర్మాతలంతా కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ విధానంలో, లీజ్ విధానంలో కొంతమంది లీజుదారులు ఎవరైతే ఉన్నారో థియేటర్ యాజమాన్యాలను ఉసుగొల్పి పర్సంటేజీ విధానానికి పట్టుబడుతున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమా విషయంలో పెద్ద విడుదల సందర్భంగా ఇలా బ్లాక్మెయిల్ ధోరణికి పాల్పడుతున్నారు. ఇది సమంజసం కాదని చెప్పేసి నిర్మాతలు వాపోతున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. మేము ఒక 15 ఏళ్ల క్రితం చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా ఒకటి 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగు అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడు సార్. మీరు కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు, వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం సింగిల్ స్క్రీన్లో ఇబ్బందులు ఉన్నాయి. మేము వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవుతుంది.
కూర్చుందాం. యూనిలాటరల్గా ఇది కాదు, నెలాఖరు కుదరదు, అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టంలో అందరం మాట్లాడుకుని చేసుకోవాలి. అందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీకి చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. ఈ మధ్యకాలంలోనే ఒక మల్టీప్లెక్స్ మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్, దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతోటలో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? పర్సెంటేజ్ విధానానికి సంబంధించి కేవలం నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య కాదు, ఒక 2 సంస్థల మధ్య వాగ్వాదానికి దారితీస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న క్రమంలో వాటికి కూడా నిర్మాతలు స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే కేవలం ఇటు మైత్రి సంస్థ కావచ్చు, ఎస్విసి సంస్థకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. హరిహర వీరమల్లు సమయంలోనే పర్సెంటేజ్ విధానాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాల సమయంలో పర్సెంటేజ్ విధానానికి పట్టుబట్టని ఎగ్జిబిటర్లు అంతా కూడా ఇప్పుడు ఎందుకు ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని కూడా నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే 2 సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి. ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళ కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వీరమల్ల నుంచి. దీని అనుమాల కనిపించని 3వ సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా, ఇలాంటివి చాలా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి కానీ లేకపోతే ఆధిపత్యాలు కానీ ఏమీ లేవు సార్. పర్సెంటేజీ విధానం విషయంలో ముఖ్యంగా పెద్ది సినిమా అనేది కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల సమయంలోనే ఇలా పర్సెంటేజీ విధానానికి తెరపై తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వాపోతున్నటువంటి నిర్మాతలంతా కూడా ఒకవేళ పెద్ది సినిమాకు సంబంధించి ఆటంకాలు ఏర్పడినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి పర్సెంటేజీ విధానం ఇస్తేనే ప్రదర్శిస్తామనేటువంటి ముక్కుసూటి ధోరణి కారణంగా ఆ ఇబ్బందులు తలెత్తితే చిరంజీవి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా ఫిలిం ఛాంబర్లో దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా నిర్మాతలు వెల్లడించడం జరిగింది. అదేదో బెదిరించినట్టుంది కానీ కూర్చుని మాట్లాడుకునేట్లు లేదు. అది డెఫినెట్గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం కానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే డెఫినెట్గా మా ఛాంబర్ తరఫున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందా రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది. కానీ డెఫినెట్గా నిన్న ఎప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాము, మళ్ళీ సడన్గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్లో ప్రదర్శించామని అంటే గవర్నమెంట్ అగెనిస్ట్కి వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. డెఫినెట్గా నేను అనేది ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ప్రతి సినిమా మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన సినిమా నడుస్తేనే మనం అంతా నడుస్తాం. సినిమా రంగానికి సంబంధించి ఒక ఎకో సిస్టమ్ ఉంది. ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలంతా కూడా కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి ఇప్పటికిప్పుడు ఒక రాత్రుల్లో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరడం అనేది సమంజసంగా లేదని చెప్పేసి నిర్మాతలంతా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.